ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ ఫ్యాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు కడప కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా 12వ పీఆర్సీ, డిఏ బకాయిలు, పెండింగ్ బిల్లులు చెల్లింపు తదితర ప్రధాన డిమాండ్లపై ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఈ సందర్భంగా ఫ్యాక్టో నేతలతో కేటీవీ ఎడిటర్ నిర్వహించిన ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాక్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. కూటమి సర్కారు 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ఇంకా నిర్లక్ష్య వైఖరి ఉందన్నటువంటిది ఉపాధ్యాయుల వాదనగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మనతో పాటు ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ ఫ్యాక్టో నేతృత్వంలో జరుగుతున్న ఈ ఆందోళనకు ప్రధాన కారణం ఏంటి? ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మా ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్యలన్నీ మా దృష్టిలో ఉన్నాయి. ఉద్యోగులకు సంబంధించినటువంటి ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటామని చెప్పి మేనిఫెస్టోలోనే మాకు ఒక 6 హామీలు ఇవ్వడం జరిగింది. 12వ పీఆర్సీ కమిటీని అధికారంలోకి వచ్చిన వెంటనే కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పి, అదేవిధంగా మధ్యంతర వృత్తిని కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటిస్తామని చెప్పి, అదేవిధంగా ఈ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు చెల్లించవలసినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో చెల్లిస్తాము. అదేవిధంగా సిపిఎస్ స్థానంలో మెరుగైనటువంటి పెన్షన్ విధానం అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా పెన్షనర్లకు సంబంధించి కూడా పెన్షన్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పినారు. కానీ ఈ 2 సంవత్సరాల కాలం అయిపోతున్నప్పటికీ కూడా ఏ సమస్యను కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం చేయలేదు. ఫ్యాక్టో చేసినటువంటి కొన్ని పోరాట కార్యక్రమాల వల్ల కొన్ని బకాయిలు చెల్లించారు తప్ప ఏ అంశం కూడా పూర్తి స్థాయిలో చేయలేదు. కాబట్టి మేము రోడ్లు ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మాకు న్యాయంగా రావాల్సినటువంటి హామీలు ఇచ్చినటువంటి ఈ పిఆర్సీ కమిటీ కానీ, డిఏలు కానీ, అదేవిధంగా బకాయిలు కానీ వెంటనే చెల్లించాలని చెప్పి, అదేవిధంగా విద్యారంగంలో తీసుకుంటున్నటువంటి సంస్కరణలు కూడా కింద ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా మరి అసమ్మతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ అసమ్మతమైనటువంటి నిర్ణయాలను కూడా ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన తర్వాత విద్యారంగానికి ఉపయోగపడేటటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఫ్యాక్టో పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు బాధ్యతలు స్వీకరించాక మేము సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాం, ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేస్తా ఉన్నామని కొన్ని నమూనాలతో కూడా ప్రభుత్వం ముందుకు వస్తా ఉంది. ఈ సమయంలో ఉపాధ్యాయ ఆందోళన దేనికి సంకేతంగా చూడొచ్చు అంటారు? ప్రభుత్వం విద్యారంగంలో తీసుకువచ్చిన మార్పులపై అందులో పనిచేస్తున్న ఆ రంగంలో ఉన్న మేధావులతో గాని, ఉపాధ్యాయ సంఘాలతో గాని, విద్యార్థి సంఘాలతో గాని చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు చేస్తా ఉన్నారు. అలాగే నారా లోకేష్ ఏం చెప్తున్నాడు, నాకు వదిలేయండి విద్యారంగాన్ని, నేను మొత్తం దీని రూపుమాపుతా అని చెప్తా ఉన్నాడు. ఏమి రూపుమాపుతావు? మీరేమైనా విద్యారంగంలో పనిచేశారా? మీరు విద్యారంగంలో పనిచేయలే. అలాగే మీరేమైనా విద్యారంగంలో పనిచేస్తున్న వాళ్ళతో ఏమైనా చర్చలు జరుపుతున్నారా? అది చేయడంలా. మీరు కొంతమంది అధికారులకు విద్యారంగాన్ని కట్టబెట్టి వాళ్ళు ఏది చెప్తే మీరు అది అమలు చేయాలని చూస్తా ఉన్నారు. దానివల్ల గత ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంది. మీరు కూడా ఇప్పటికైనా స్పందించి విద్యారంగ సమస్యల పైన కావచ్చు, లేదా ఉపాధ్యాయ సమస్యల పైన కావచ్చు, మీరు కూర్చొని మాట్లాడాలా. మేము మా సమస్యలు పరిష్కరించమంటే నారా లోకేష్ గారు చెప్తా ఉన్నారు, మీరు ముందు 100% అటెండెన్స్ కావడం లేదని చెప్తా ఉన్నారు. 100% అటెండెన్స్ కు దీనికి ఏమి సంబంధము, ఏమి పొంతన ఉందని మేము నారా లోకేష్ ను ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే ఇప్పుడు ఉపాధ్యాయుల పైన టెట్ అనే ఒక దాన్ని తెచ్చారు. ఎక్కడో పార్లమెంటులో చట్ట సవరణ చేస్తే అయిపోయే పని ఈరోజు దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు బోధన కంటే మేము టెట్ ఎలా పాస్ కావాలా అనే ఆందోళనలో ఉన్నారు. ఇది ఈ ప్రభుత్వం పాలకులు గుర్తించాలి. మేము ప్రభుత్వాలకు, పార్టీలకు, పాలకులకు వ్యతిరేకం కాదు. మా హక్కులకు భంగం కలిగినప్పుడు విద్యారంగ వినాశకర విధానాలు అవలంబించినప్పుడు మాత్రమే ఈ పోరాటాలు చేస్తామని తెలియజేస్తాం. ఫ్యాక్టోలో ఎన్ని సంఘాలు ఉన్నాయి? అసలు ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించి ఎలాంటి ప్రణాళికతో మీరు ముందుకు పోబోతున్నారు? దాదాపుగా ఫ్యాక్టో 12 భాగస్వామ్య పక్షాలతోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లను మరి ప్రభుత్వం మాకు ఏదైతే హామీ ఇచ్చిందో హామీ మేరకు ఈరోజు 2 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇప్పటి వరకు ఎటువంటి హామీలు ఉద్యోగ ఉపాధ్యాయులకు నెరవేరలేదని ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి 2 సంవత్సరాలు దాటినా కూడా పిఆర్సీ దాదాపు 3 సంవత్సరాలు దాటినా కూడా
ఇప్పటికీ కూడా ఐఆర్ గాని పిఆర్ కమిటీ గాని వేయకపోవడం చాలా బాధాకరం. దాదాపుగా మళ్ళీ 5వ డిఏ వచ్చింది. 5 డిఏలు పెండింగ్. చాలా మంది ఉపాధ్యాయులకు ఆర్థిక భారం అవుతా ఉంది. మరి ఒక ఇంక్రిమెంట్ తప్ప ఏది కూడా ఆర్థికంగా మరి పెంపొందించే విధంగా ఏ ఉపాధ్యాయునికి ఉద్యోగందరికీ న్యాయం జరగలేదు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక వర్గాల బాధలను ఆందోళనను గుర్తించి మరి ఉపాధ్యాయులకు ఇవ్వాల్సినటువంటి 12వ పిఆర్సీని వెంటనే ప్రకటించి లేదా కమిటీని నియమించి ఐఆర్ 30% తక్కువ లేకుండా ఇవ్వాలని, మరి భోజనేతర కార్యక్రమాలను ఉపాధ్యాయులకు నియమించకుండా మరి ప్రశాంతంగా బోధన జరిగే విధంగా సహకరించాలని, మరి పెండింగ్ డిఏలను అరియర్స్ ను వెంటనే ఇవ్వాలని, మరి సరళతరంగా అంటే టెట్ ఏదైతే ప్రత్యేక టెట్టును ప్రభుత్వం ఇస్తుందో తొందరగా షెడ్యూల్ ప్రకటించి ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేక టెట్ ద్వారా పరీక్ష నిర్వహించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. సార్, ఈ ఫ్యాక్టోలో ప్రధానోపాధ్యాయుల సంఘంగా కూడా మీరు చాలా యాక్టివ్ గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానోపాధ్యాయులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి డిమాండ్లు ఉన్నాయి? ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ఫ్యాప్టో ఆధ్వర్యంలో 28 జిల్లాల్లో జరిగేటువంటి ఆందోళన కార్యక్రమంలో భాగంగా ప్రధానోపాధ్యాయ సంఘం కూడా భాగస్వాములు కావడం జరిగింది. ప్రధానోపాధ్యాయ సంఘం ప్రధానంగా పాఠశాలలో ప్రభుత్వ కార్యక్రమాలు అనేటువంటి విపరీతంగా పెరిగిపోయాయి. ప్రధానోపాధ్యాయులకు తీరిక లేకుండా ఉన్నటువంటి సమయం అనేది ఏర్పడింది. అలాగే పాఠశాలలో నాన్ టీచింగ్ బోధనేతర సిబ్బంది అనేటువంటిది దాదాపు 90% పాఠశాలలో ఎక్కడా కూడా లేదు. అలాగే కంప్యూటర్ ఆపరేటర్ నియమించాలని గత 5 సంవత్సరాలకు పైగా కోరుతున్నప్పటికీ ఒక్క కంప్యూటర్ సిబ్బంది కూడా పాఠశాలలో లేనటువంటి పరిస్థితి. దానివల్ల ప్రధానోపాధ్యాయులు చాలా ఇబ్బందులు అనేటువంటి ఎదుర్కొంటున్నారు. అలాగే ఈ ప్రభుత్వం దాదాపు పిఆర్సీ అనేటువంటిది 3 సంవత్సరాలు కలిసినప్పటికీ వచ్చిన వెంటనే వేస్తానటువంటి వాళ్ళ యొక్క డిమాండ్ అనేటువంటిది అమలు చేయలేదు. అలాగనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే డిఏ మాత్రము ఆందోళన చేసిన తర్వాత ఇది మంజూరు చేశారు, కానీ ఇప్పటికి మళ్ళా 5 డిఏలు అనేటువంటి పెండింగ్ ఉన్నాయి. అలాగనే ఆర్థిక బకాయిలు అనేటువంటివి సిపిఎస్ ఉద్యోగులకు ఇంకొకరికి చెల్లించడమే జరిగింది, కానీ ఓపీఎస్సీ ఉద్యోగులకు ఒక్క ఆర్థిక బకాయి కూడా రాలేదు. 2019 జూలైకి సంబంధించినటువంటి నుంచి నేటికి కూడా ఆర్థిక బకాయిలు అనేటువంటి పెండింగ్ లో ఉన్నాయి. డిఏలు జీవాలు ఇస్తారే కానీ ఆ డివాలకు సంబంధించినటువంటి అరియర్స్ అనేటువంటి మంజూరు చేసేటటువంటి గత 6 సంవత్సరాల నుంచి కూడా జరుగుతుందని తెలియజేస్తున్నాం. ప్రభుత్వము ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికులకు సంబంధించినటువంటి డిమాండ్లు పరిశీలించి వాటిని పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం. ఫ్యాక్టో ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చాలా విజయవంతమైంది. ఇప్పటికే తమ న్యాయపరమైనటువంటి డిమాండ్ల పరిష్కారం కోసం ఫ్యాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఇప్పటికే అనేక ఆందోళనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వము తమ డిమాండ్ల పైన న్యాయపరమైనటువంటి చర్చలు జరపాలని, రాబోయే విద్యా సంస్కరణల విషయంలో తమను భాగస్వామ్యం చేయాలని ఉపాధ్యాయ సంఘ నేతలు కోరుతా ఉన్నారు. కెమెరా పర్సన్ అఖిల్తో శ్రీనాథ్ రెడ్డి, KTV కడప.